సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ కంటెంట్. అందరూ కూడా అంటే మేము 2 hours 3 minutes ఆ థియేటర్ మొత్తం మేము విలేజ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైతే లైక్ ఒక టీవీ గురించి అందరూ ఆ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టీమ్ సార్. లైక్ అందరికీ కూడా చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఈస్ రాజప్ప. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్ అన్న హాయ్ అన్న. హాయ్ అండి. అండ్ నాకు అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు 40 members, ఇదంతా పక్కన పెడితే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా మనసులో భయం ఉంటుంది ఎక్కడో ఏదో, బట్ మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది? క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆన్ ట్రాక్ ఉన్నాయి. ముని గారు వాట్ హీ సెట్ హీస్ డెలివరింగ్ ఇట్ టు ద ఆడియన్స్. అండ్ మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చి యువర్ రెడీ అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రీ రిలీజ్ ముందు కానీ ఇప్పుడు కానీ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి? నేను ఫస్ట్ టైం మనోడు కథ చెప్పినప్పుడు నాకు ఎక్కడ రెగ్యులర్ ఫార్మాట్లో అనిపించలేదన్న. ఫస్ట్ థింగ్ సరే నేను చేసే సినిమాలు కమర్షియల్గా ఉంటాయి అనేది వెళ్ళిపోతుంటాం. అట్లీస్ట్ ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు చిన్న బడ్జెట్లో ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నా అంటే ఫస్ట్ కొత్తగా ఉండాలి. ప్రతి ఒక్కటి అథెంటిసిటీ వైజ్ కానీ లేకపోతే చెప్పే విధానం కానీ కొత్తగా ఉండాలి. నాకు ఫస్ట్ మనోడు చెప్పినప్పుడు నాకు ఇది పలానా సినిమాతో కంపారిజన్ కానీ ఈ ఫార్మాట్లో ఉంది కానీ మనోడు ఇలా ఎంటర్టైన్మెంట్ ఇలా వెళ్దామని నాకు చాలా మంచి రూటెడ్గా మనోడు వాళ్ళ ఊర్లో జరిగినట్టు చెప్పాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడే చేద్దాం అనుకున్నాను. ఓవర్ ద ప్రాసెస్ వీళ్ళందరూ పడే ఎఫర్ట్స్, రోజు ఆఫీస్లో వర్క్ చేసే విధానం కానీ వీళ్ళు చేసే థింగ్స్ కానీ వీళ్ళు టెక్నికల్గా ముని ఎలా తీద్దాం అనుకుంటున్నాడు, సౌండ్ వైజ్ ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఇవన్నీ చూసినప్పుడు నేను వెరీ కాన్ఫిడెంట్. అసలు అదే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. ఈ రోజు కూడా ఐఎమ్ పర్సనలీ ఐఎమ్ లైక్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. మాకైతే మాకు ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. అంటే టీవీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు అలా వచ్చి కూర్చునేది. అండ్ మునిగారు నిజంగా ఆ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకుని ఇందాక మీరు చెప్పినట్టే నాకు చూసిన తర్వాత వాట్ ఈస్ ఇట్ ఈస్ ఒక పెద్ద వంశీ గారి సినిమా చూసిన ఫీల్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సస్పెన్స్ అంటే చిన్న పాయింట్నే సస్పెన్స్ వేలో అలా తీసుకెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది. ఎక్కడ డివియేట్ అవ్వకుండా ఉన్న కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయండి. ఏదైతే కిరణ్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో అది 100% ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మాకు ఆ మెమరీస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. ప్రాపర్ రూరల్ డ్రామా ప్రజెంట్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పరిశోధన థీసిస్ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అలా డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారి మూవీకి ట్రాక్టర్స్లో వెళ్ళి చూస్తారు మూవీ. మీ మూవీకి మొన్న చూసాను మినీ ట్రక్లో వెళ్ళి మరీ థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారు. అది నిజంగా ఒక చిన్న ఆర్టిస్టులతోటి అలా క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోకుల గోపాల ఆ సాంగ్ ఏదైతే ఉందో నిజంగా ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాగుంది ఆ సాంగ్ అని, అది రాసిన లిరిక్స్ సనారే గారు కానీ వంశీకాంత్ గారు. నిజంగా మీరు ముందేం చెప్పారో అంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు చాలా బాగా చెప్పారు ముందు ప్రమోషన్స్లో. అప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది అది నిజమని చెప్పి. అలాగే హీరోయిన్ గారు కూడా మొన్న ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. మీరు అలాగే మంచి మూవీస్ తీయాలని కోరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ముని గారిని ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. అది ఆల్రెడీ చెప్పేసామన్నా. ఐ థింక్ ఫస్ట్ టీవీ కుమార్ దగ్గర ఒక క్యాలెండర్ డేట్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో వాళ్ళ మదర్ దగ్గర అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అన్న దగ్గర ఒక క్యాలెండర్ డేట్ ఉంటుంది. అదొకటి ఆడియన్స్ చూడమని చెప్తున్నాను, అంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను థియేటర్లో సినిమా చూసేటప్పుడు నాకు గతంలో నేను చిన్నపిల్లన్నప్పుడు మా ఊళ్ళో మా ఇంట్లో ఒక టీవీయే ఉండేది. నేను 5 years అప్పుడు మా ఊళ్ళో ఒక టీవీయే ఉండేది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని టీవీ చూస్తుంటారు. అబ్బా ఇదేంటి అసలు అప్పట్లో జరిగింది మొత్తం ఈయన తీసేశారు సినిమాలో అని చెప్పి అనిపించింది నాకు. కంగ్రాట్స్ అండి. రేపటి రోజు ఈ సినిమా తర్వాత మీకు ఎట్లా ఆఫర్స్ వస్తాయంటే మీ డేట్స్ ఖాళీ ఉంటాయా అని చెప్పి ఎవరైనా అడగాల, ఆ రకంగా వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా.